19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన మొదటి వచనం నుంచి, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సొంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ప్రియమైన వాళ్ళరా, యెరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం, శపించబడిన పట్టణం. యెహోషువ కాలంలో ఆ పట్టణం శపించబడింది ప్రభునందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, ఆ పట్టణం దగ్గరికి యేసయ్య వచ్చాడు. ప్రియమైన వాళ్ళ వాక్య భాగంలో చూస్తే యేసయ్య ఏందండి శపించబడిన పట్టణం దగ్గరకు వచ్చాడంటే అక్కడికే వస్తాడు. ఎందుకంటే యేసయ్య శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. శాపాన్ని దీవెనకరంగా మారుస్తాడు. స్తోత్రం. అసలు ఇంతకీ శాపం ఎలా వచ్చింది? శాపం ఎలా వచ్చిందంటే, ప్రియమైన వాళ్ళరా, అగ్నితిక్రమే పాపం. పాపం ద్వారా వచ్చే జీతం మరణం. పాపం పెరిగి పెద్దదై శాపంగా మారుద్ది. పాపం పెరిగి పెద్దదై శాపంగా మారి రోగంగా మారుద్ది, దరిద్రంగా మారుద్ది, అప్పులుగా మారుతాయి. ప్రియమైన వాళ్ళ మరణంగా మారుతుంది, వేదనకరమైన పరిస్థితులుగా మారుతూ ఉంటాయి. అయితే ఆ శాపా నుంచి, పాపా నుంచి విడిపించగలిగిన దేవుడు యేసయ్య. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన వాళ్ళరా, ఆ పట్టణంలో గుండా, ఆ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళ్తున్నాడు. సొంకపు గుత్తదారుడు, ట్యాక్సులు పన్నులు వసూలు చేసే జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? పన్నులు వసూలు చేసే వ్యక్తి ధనవంతుడు. మనం అనుకుంటాం ధనం ఉంటే అంత బాగుండిద్ది, ధనం ఉంటే అసలు నాకేంటి, నాకు అసలు ఎదురు లేదు, నాకు అసలు తిరిగిలేదు అని డబ్బుంటే గర్వించి అహంకారం చెంది అసలు ఎదుటోళ్ళను కూడా లెక్క చేయకుండా జీవిస్తారు. కానీ డబ్బు ఉండటం మంచిదే, కానీ డబ్బన్నీ చేయలేదు, డబ్బన్నీ ఇవ్వలేదు. డబ్బు పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేదు. డబ్బు నిద్ర ఇవ్వలేదు, డబ్బు సమాధానం ఇవ్వలేదు. స్తోత్రం కలుగునుగాక. డబ్బు కాపుదల ఇవ్వలేదు, డబ్బు భద్రత ఇవ్వలేదు. స్తోత్రం కలుగునుగాక. డబ్బు ఆనందం ఇవ్వలేదు, డబ్బు సంతోషం ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగంలో గమనిస్తే ఆయనకి మరి ధనవంతుడే, కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు. లేకపోబట్టే కదా యేసు ఎవరో అని చూడగోరెను. కానీ యేసయ్యని ఎందుకు చూడాలనుకున్నాడు? అంత డబ్బుండవాడు, అంత ధనవంతుడు యేసయ్యని ఎందుకు చూడాలనుకున్నాడు? ప్రియమైన వాళ్ళారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించండి. కాబట్టి డబ్బుతో అన్నీ కొనలేము. ఆయనకి డబ్బు ఉంది, కానీ అన్యాయంగా సంపాదిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ జలగలాగా పీడిస్తున్నాడు. బహు లంచగొండెతను, దుష్టుడు, దుర్మార్గుడు. ప్రియమైన దేని బిడ్డలారా, అనేక రీతులుగా ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, మరి అంత డబ్బుండగానే ఆయనకి సమాధానం లేదు కాబట్టి, నెమ్మది లేదు కాబట్టి యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అయితే పొట్టివాడైనందున ప్రజలు గుంపు కూడు ఉండుట వలన చూడలేకపోయాడు. ప్రియమైన వాళ్ళరా, సరేలే నేను పొట్టిగా ఉండాను కాబట్టి ప్రజలు నాకు అడ్డం వచ్చారు, తర్వాత చూద్దాంలే అని వెళ్ళలేదు. యేసయ్యని ఎలాగైనా సరే చూడాలి. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. యేసయ్యని ఎలాగైనా సరే చూడాలి అని చెప్పి పట్టుదలతో ఉన్నాడండి. యేసు దగ్గరకు వచ్చామంటే ఖచ్చితంగా ప్రియమైన దేని బిడ్డలారా, పట్టుదలతో కార్యం పొందుకోవాలి. స్తోత్ర. కార్యం పొందకుండా యేసే దగ్గర నుంచి తిరిగి వెళ్ళకూడదు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యని చూడాలని వచ్చాం, యేసే దగ్గర నుంచి జవాబు పొందుకునే వెళ్ళాలి ఇవాళ. స్తోత్రం.
స్తోత్రం. యేసయ్య మాట తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం. యేసయ్య దగ్గర నుంచి జవాబు పొందుకుని వెళ్ళాలి. స్తోత్రం. ప్రియమైన వారలారా, అయితే పొట్టోళ్ళకి పుట్టెడు తెలివిలంట. పొట్టోళ్ళకి వాళ్ళు పొట్టోళ్ళే కానీ తెలివితేటలు ఎక్కువ. ఏమి వచ్చింది ఐడియా? మేడి చెట్టు ఎక్కాలి అని చెప్పి చెట్టు మీదకి ఎక్కితే కనిపిస్తాడు యేసయ్య అని చెప్పి అతడు, ప్రియమైన మరి యేసుక్రీస్తు వారు ఆ త్రోవని ఆ బజార్ గుండా వస్తుంటే ముందుగా బ్రిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు, మేడి పండు ఎలా ఉండిద్ది? మేడి పండు ఎలా ఉండిద్ది? చెప్పండి. పైకి బాగుండిద్ది, లోపల తీస్తే ఏముండిద్ది? పురుగులు ఉంటాయి. అట్లాగే మనిషి యొక్క జీవితం కూడా ఈనాడు ఎలా ఉంది చెప్పాలి. ఈనాడు ఎలా ఉంది? మనిషి పైకి బాగుంటున్నాడు, హృదయం సరిలేదు. మనిషి పైకి పైవేషం బాగుంటుంది, మనసు సరిట్లేదు. ప్రియమైన వారలారా, అలాంటి హృదయాలను జీవితాలను బాగు చేయటానికి యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు కరెక్ట్గా అక్కడికి వచ్చి కన్నులు పైకెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగురా, నేడు నేను నీ ఎంట ఉండవలసిందని అతనితో చెప్పగా, స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కరెక్ట్గా యేసయ్య ఎక్కడికి వచ్చి ఆగాడంటే, జక్కయ్య ఏ మేడి చెట్టు పైకైతే ఎక్కాడు అక్కడికి వచ్చి ఆగాడండి. ఆగి, జక్కయ్య త్వరగా దిగు. కన్నులెత్తి చూసి అంటున్నాడు ఈ మాట, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆ వ్యక్తి యొక్క ఆశను దేవుడు తీర్చాడు. అమ్మో ఇదేంటి, నా పేరు తెలుసా? కరెక్ట్గా వచ్చి అసలు నా దగ్గర ఆగాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, నా ఇంటికి వస్తానంటున్నాడు. ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. అవును, ఇల్లంటే హృదయం. దేవునామానికి స్తోత్రం చెప్పాలండి బిగ్గరగా. స్తోత్రం. హల్లెలూయా. ఇల్లంటే హృదయం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ జీవితంలోనికి వస్తానంటున్నాడు. ఇదిగో తలుపు నద్ద నిలుచుని నేను తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరవిని తలుపు తీస్తాడో నాతో అతనితో నేను కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. స్తోత్రం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు నీది కాదు. స్తోత్రం. కాబట్టి జక్కయ్య సంతోషంతో దిగి ఆయనను చేర్చుకున్నాడండి. నువ్వు కూడా చేర్చుకుంటావు యేసయ్యని. నీ ఇంట్లో కనుక యేసయ్యని చేర్చుకున్నావంటే మాత్రం నీ జీవితం ధన్యమండి. దేవునికి స్తోత్రం చెప్పాలండి బిగ్గరగా. నీ జీవితం ధన్యం. స్తోత్రం. అప్పుడు దాకా యేసయ్య దగ్గరికి ఎట్లా వచ్చాడు? సంతోషం లేకుండా, సమాధానం లేకుండా వచ్చాడు. యేసయ్య ఎప్పుడైతే దిగిరమ్మన్నాడో సంతోషం వచ్చేసేసింది. సంతోషంతో చేర్చుకున్నాడు యేసయ్యని. ప్రియమైన మీరు కూడా చేర్చుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయబెళ్ళనని చాలా సనుకొండ్రి. అసలు యేసయ్య వచ్చింది ఎందుకు? డాక్టర్ ఉంది ఎందుకండి? రోగుల కోసం, జబ్బులుండే వాళ్ళ కోసం. యేసయ్య వచ్చింది ఎవరి కోసం? పాపుల కొరకు. స్తోత్రం. కానీ ఈయనేంట్రా పాపి అయిన మనిషి దగ్గరికి బస చేయటానికి వెళ్తున్నాడని అనుకుంటున్నారు జనం. అంతేనండి, ప్రజలంతే. ఒక పాపి బాగుపడటం ఇష్టం ఉండదు, కానీ వాడు పాపిగా జీవిస్తే మాత్రం వాడు పాపి, వాడు పనికిమాలినోడు, వీడి వ్యర్థుడు, వీడి దుష్టుడు, వీడి దుర్మార్గుడు అంటారు. కానీ పాపి మారుతుంటే మాత్రం, పాపి దగ్గరికి బాగు చేసే దేవుడు యేసయ్య వెళ్తుంటే మాత్రం ఇష్టం ఉండదు. ప్రియమైన వారలారా, నువ్వు ఎంత మంచిగుండా జనం నీలో తప్పులు ఎత్తుతారు. నిన్ను జనం అట్లాగే చూస్తారు, కానీ బాగుపెడితే నువ్వు సంతోషించరండి. కానీ యేసయ్య వచ్చిందే పాపుల కోసం. స్తోత్రం. జక్కయ్య నిలబడి అంటున్నాడు, అయ్యా ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేన్ని తీసుకుని ఎడలా అతనికి 4 గంతల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. స్తోత్రం. జక్కయ్య
నువ్వు అన్యాయంగా సంపాదించావు, లంచాలు తీసుకున్నావు, నువ్వు పెద్ద పాపివి, నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడు అని యేసయ్య అన్నాడా? అల్లా. యేసయ్య వెళ్ళేసరికి ఆయన పాపాలన్నీ ఆయనంతటా ఆయనకే జ్ఞాపకం వచ్చి తన జీవితం ఏంటో ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను, స్తోత్రం. ఎవరి యొద్దైతే నేను అన్యాయంగా తీసుకున్నాను తిరిగి వాళ్ళకి 4 అంతలు రూపాయి తీసుకుంటే వాళ్ళకి 4 రూపాయలు ఇస్తా, వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే వాళ్ళకి 40 రూపాయలు ఇస్తానని చెప్పి తనంతడు తనే ఒప్పుకుంటున్నాడండి. దీన్ని నిజమైన మార్పు అంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యన్నాడు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అవును. కాబట్టి ప్రియమైన వారలారా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిన జక్కయ్య యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. జక్కయ్యకు ఒక ఆటంకం వచ్చింది, అయినా కానీ పొట్టివాడైనా చూడలేకపోయినా పొట్టోడు గట్టోడు కాబట్టి ఎట్లా అయినా సరే యేసయ్యని చూడాలి, యేసయ్య దగ్గర నుంచి రక్షణ పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి అని పట్టుదలతో ప్రియమైన మాటలారా మేడి చెట్టు ఎక్కి తద్వారా యేసయ్య చెట్టు మీద నుంచి దిగి రమ్మని అడగటం, అలాగే తన ఇంట్లో చేర్చుకోవటం, మరి తన పాపాలు ఒప్పుకోవటం, ఆ జక్కయ్య ఇంటికి రక్షణ రావటం మనం చూడగలుగుతున్నాం. యేసు నామములో, దేవుని నామములో ఈ వీడి చూస్తున్న బిడ్డలారా, మీకు కూడా యేసయ్య రక్షణ మీకు కూడా అనుగ్రహించబడును గాక. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. వాక్యం వింటున్న బిడ్డలారా, మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక. మీ ఇంటికి కూడా రక్షణ అనుగ్రహించబడును గాక. స్తోత్రం. లక్షల కన్నా కోట్ల కన్నా విలువైంది అమూల్యమైన గొప్ప రక్షణ. స్తోత్రం. నిత్య నరక శిక్ష నుంచి తప్పించేది రక్షణ. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా. క్రిస్మస్ దినాలు ఉండం, యేసయ్య పుట్టాడని, యేసయ్య రక్షకుడిగా పుట్టాడని సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన పుట్టి రక్షణ తీసుకొచ్చాడు. మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, పరలోక రాజ్యం, ధన్యత, భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, అలాంటి గొప్ప రక్షణ భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి వందనాలు. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, యేసునామములో రక్షణ కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఐక్యత కలుగునుగాక. యేసునామములో బిడ్డలు దీవించబడునుగాక. ఆర్థిక సమస్యలు తొలగిపోనుగాక. రోగములు, వ్యాధుల నుంచి విడుదల కలుగునుగాక. దుఃఖము తొలగిపోవునుగాక. ఆదరణ, సమాధానం, ఐక్యత కలుగునుగాక. నీకే మహిమ కలుగునుగాక. బిడ్డల కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.